ఓం నమో వెంకటేశాయ. పద్మాసనాదిపురుహూతసురార్చితం తం పాపాంధకారతరణిం పవనాత్మజేశం పంకేరుహాక్షమఖిలశ్రుతిమౌలిసారం పట్టాభిరామమనిశం శరణం భజేహం. సమస్తమైనటువంటి దేవతల చేతను మునుల చేత స్తుతింపబడువాడు, అజ్ఞానమనేటటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించువాడు, పవనకుమారుడైనటువంటి ఆ హనుమంతుని చేత ఎల్లప్పుడూ ధ్యానింపబడువాడైన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 353వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు వారి సంకీర్తన అయినటువంటి ఇతడేనా ఈ లోకములో గల అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇతడేనా ఈ లోకములో గల, ఇతడేనా ఈ లోకములో గల పతితుల నెల్లను పాలన చేయువాడితడేనా ఈ లోకములో గల పతితుల నెల్లను పాలన చేయువాడితడేనా ఈ లోకములో గల పతితుల నెల్లను పాలన చేయువాడితడేనా. పరిపూర్ణ కరుణచే పరిపూర్ణ కరుణచే ప్రహ్లాదుగాచిన, పరిపూర్ణ కరుణచే ప్రహ్లాదుగాచిన నరసింహుడైనటి నలినదలేక్షుడు, పరిపూర్ణ కరుణచే ప్రహ్లాదుగాచిన నరసింహుడైనటి నలినదలేక్షుడు ఇతడేనా ఈ లోకములో గల పతితుల నెల్లను పాలన చేయువాడితడేనా. అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు, అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు
వలనొప్పనొసగిన వైకుంఠవాసుడు అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు వలనొప్పనొసగిన వైకుంఠవాసుడు ఇతడేనా ఈ లోకములో పతితుల నెల్లను పాలన చేయువా ఇతడేనా పాయని దయతో పాయని దయతో ఆపన్నుల గాచిన పాయని దయతో ఆపన్నుల గాచిన రామదాసునేను రామచంద్ర ప్రభు పాయని దయతో ఆపన్నుల గాచిన రామదాసునేను రామచంద్ర ప్రభు పాయని దయతో ఆపన్నుల గాచిన రామదాసునేను రామచంద్ర ప్రభు ఇతడేనా ఈ లోకములో పతితుల నెల్లను పాలన చేయువాడితడేనా ఈ లోకములో పతితుల నెల్లను పాలన చేయువాడితడేనా సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం
भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरस्सरं 43 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 43 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అపీదానీం సకాలస్యాత్ మమ శోకక్షయ శివః సభార్యం యత్ సహ భ్రాత్ర పశ్యేయమిహ రాఘవం. కౌసల్యాదేవి మందిరంలో ఆ శయ్య మీద చక్షువులు కన్నులు పనిచెయ్యక రాముడితోటే దృష్టి వెళ్ళిపోయినది, ఇంకా నా దృష్టి పనిచేయటం లేదు కౌసల్య అని అంటూ బాధపడుతూ తన వద్ద కూర్చుని తనను నిమరమని, తనను స్పృశించమని, తాకమని అడుగుతున్నటువంటి దశరథ మహారాజు వద్దకు కౌసల్యాదేవి వచ్చి కూర్చుని రాముడినే తలుచుకుంటూ బాధపడుతూ ఒకంత దశరథుని యొక్క అభిప్రాయమునే తాను
చెబుతున్నట్లుగాను తనలో ఉన్నటువంటి బాధను బయటకు చెబుతూ ఉన్నది. నా కుమారుడు రామచంద్రుడు పట్టాభిషేకం జరగవలసినటువంటి సమయంలో, ఫలమును పొందవలసినటువంటి సమయంలో వనవాసానికి పంపించబడ్డాడు అని అంటున్నది. అంటే అదృష్టము దురదృష్టము అనే దాన్ని తలుచుకుంటూ ఉన్నది. కొంతమందిని చెబుతూ ఉంటారు, భోజనం పెట్టే ముందు వెళ్ళిపోయి ఆకులు ఎత్తేటప్పుడు వచ్చాడు అని చెప్పి. అంటే ఏమిటి? భోజనం పెట్టే ముందు ఉండి భోజనం చేసిన తర్వాత వెళితే అది ఫలాన్ని దక్కుతుంది, కానీ సరిగ్గా భోజనం పెట్టే ముందు వెళ్ళిపోయి ఆకులు ఎత్తేసిన తర్వాత వచ్చినట్లుగా ఉంటుంది కొంతమంది వ్యవహారం. కొంతమంది వ్యవహారం, అదృష్టవంతుల వ్యవహారం ఎలా ఉంటుంది? అందరూ కష్టపడిన తర్వాత ఎప్పుడైతే ఫలం దక్కుతుందో ఆ ఫలం దక్కే సమయానికి వచ్చి కొందరు ఆ ఫలాన్ని అందరితో కలిసి ఆస్వాదిస్తూ ఉంటారు. మరి ఇక్కడ కౌసల్యాదేవి అంటున్నది ఏమని? నూతనమైనటువంటి యవ్వన స్థితిలో ఉన్నటువంటి వారు, చక్కటి వయస్సు కలిగినటువంటి వారు, అదేవిధంగా రాజ్యాన్ని పొందవలసినటువంటి, సింహాసనం మీద కూర్చోవలసినటువంటి సమయంలో, రాజభోగాలను అనుభవించవలసినటువంటి సమయంలో రామచంద్రమూర్తిని వనవాసానికి పంపడం జరిగింది అని బాధపడుతూ, అది ఎలా ఉన్నది అంటే, పర్వ సమయాల్లో దర్శపూర్ణమాసాది ఇష్టులు చేసేటప్పుడు రాక్షసులకు కూడా ఒకానొక కొంత ఆహుతిని, అంటే ఆ వరి బియ్యం మీద ఉన్నటువంటి ఊక ఏదైతే ఉన్నదో ఆ ఊకని ఏ విధంగా అయితే రాక్షసులకి ఆహుతిగా సమర్పిస్తారో, అందుకనే అక్కడ రక్షోభ్యస్వాహ రక్షోభ్య ఇదన్నమమ అని చెబుతూ అక్కడ రాక్షసులకు కూడా ఆహుతిని సమర్పించడం అనేది జరుగుతుంది. అలాగే మహారాజా, మీరు కూడా పట్టాభిషేకము అనే యజ్ఞాన్ని తలబెట్టి ఆ యజ్ఞంలో రామచంద్రమూర్తిని కైకేయి అనే రాక్షసికి ఆహుతిగా విడిచిపెట్టారు అని చెప్పి అంటున్నదన్నమాట. అంతే కదా మరి. అంటే సహజంగా ఆహుతిగా అంటే రాక్షసులకు ఆహుతిగా ఇచ్చేటటువంటి ద్రవ్యము ఏమిటని చెప్పుకున్నాము? ఆ ధాన్యం మీద ఉండేటటువంటి త్వచము ఊక లాంటిది అని అన్నారు. అంటే అది మిగతా వారికి ఎవరికి ఉపయోగపడదు, రాక్షసులకే ఉపయోగపడుతుంది, అది వారికే చెందే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ఆహుతిని, ప్రధానమైనటువంటి ద్రవ్యం లాంటి వాడైన రామచంద్రమూర్తినే రాక్షసులకు ఇచ్చినట్టుగా రాక్షసి వంటి కైకేయికి సమర్పించావు, ఆమెకు బలి చేసినట్లుగా ఇలాగ రాముణ్ణి సమర్పించేశావు. తద్వారా ఆమె ద్వారా రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చినది అని చెప్పి అంటున్నది. ఇక్కడ రాక్షసులకు కూడా ఆహుతిని సమర్పించడంలో రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఆ యజ్ఞంలో భాగంగా చివరిగా కొంత ఆహుతిని రాక్షసులకు కూడా సమర్పించి వారిని సంతృప్తపరిచి రాక్షస బాధ లేకుండా చేసుకోవటం అనేది ఒక ఉద్దేశ్యం అయితే, రెండవది ఏమిటి అంటే, యజ్ఞంలో ఏదైనా విధి విపర్యాసం కనుక జరిగినట్లయితే ఆ విధి అంటే అలా జరిగినటువంటి పొరపాట్లని ఆసరాగా చేసుకుని ఈ యజ్ఞ ఫలాన్ని రాక్షసులే గ్రహించేస్తారట, బలవంతంగానైనా సరే. అందుకనే పూర్వం కూడా అశ్వమేధ యాగ సమయంలో కూడా దశరథ మహారాజుతో చెబుతాడు, ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాహ అని. మహారాజా, యజ్ఞం చెయ్యటము అంటే అదేదో సామాన్యమైనటువంటి పని కాదు. విద్వాంసులైనటువంటి బ్రహ్మరాక్షసులు ఎదురు చూస్తూ ఉంటారట. ఏమిటి? ఈ యజ్ఞంలో ఏ పొరపాటు జరుగుతుందా, ఆ పొరపాటు జరిగిన వెంటనే ఆ యజ్ఞఫలాన్ని వాళ్ళు గ్రహించేస్తారు. మరి యజ్ఞఫలము రాక్షసులకు దక్కితే ఆ యజ్ఞఫలాన్ని రాక్షసుల మంది మరింత బలాన్ని పుంజుకుంటే దుష్టులకు ఎక్కువ బలం వస్తే ఏమవుతుంది? సజ్జనులకు పీడ కలుగుతుంది. కావున మొదలుపెట్టినటువంటి యజ్ఞము సఫలమవ్వాలి అని అంటే అది సజావుగా విఘ్నం లేకుండా పరిపూర్ణమైనప్పుడు అది సత్ఫలితాలను ఇస్తుంది, సజ్జనులకు బలాన్ని చేకూర్చుతుంది. మొదలుపెట్టినటువంటి యజ్ఞంలో విఘ్నములు వచ్చినా, విధి విపర్యాసములు ఏమైనా జరిగినా, పొరపాట్లు జరిగినా అది రాక్షసులకు చెంది దుష్టులకు బలం పెరిగిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఆ యజ్ఞము యొక్క ఆహుతులు ఏవైతే ఉన్నాయో అవి కనుక అమంత్రకంగా వేసినా, లేకపోతే ఆ స్వరం లేకుండా వేసినా,
ఇలాగా అంటే విధిని అతిక్రమించి కాలాతిక్రమణం చేసి కానీ ఇలా కనుక సమర్పించినా సరే ఆ ఆహుతులను రాక్షసులు గ్రహిస్తారట. మరి అలాగే ఇక్కడ దశరథ మహారాజు చేసినటువంటి విధిలో మరి లోపమేమున్నదో కానీ ఏమిటి చేసినటువంటి లోపము అంటే కైకేయికి వరములను ఇవ్వటము అనే లోపం చేశాడు దశరథ మహారాజు. పొరపాటు చేశాడు. ఆ పొరపాటు వల్ల రాముడికి పట్టాభిషేకము చెయ్యడం అనే యజ్ఞాన్ని చెయ్యలేక ఆ యజ్ఞం భంగం అయిపోయి రాముడు కైకేయి అనే రాక్షసి పాలయ్యాడు అని చెప్పి మనకు విశేషంగా తెలియజేస్తున్నారు. ఇలాగా రాముడిని యజ్ఞంలో కనుక ఆ దర్శపూర్ణమాసాదీష్టులలో ఒకానొక ఆహుతిని రాక్షసులకు సమర్పించినట్లుగా రాముణ్ణి అలా సమర్పించడము. అంతేకాదు పొరపాటు చేయబడినట్టు యజ్ఞంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల రాక్షసులే ఆ యజ్ఞ ఫలాన్ని బలవంతంగా తీసుకువెళ్ళినట్లుగా నీవు కైకేయికి ఇచ్చినటువంటి వరము అనే పొరపాటు వల్ల ఆమె బలవంతంగా రాముణ్ణి తీసుకుని వనవాసానికి పంపించేసింది అని చెప్పి ఇలాగా కౌసల్యాదేవి దశరథ మహారాజు వద్ద బాధపడుతూ ఎటువంటి సౌకర్యము లేకుండా శ్రేష్టమైనటువంటి అనుకూలమైనటువంటి వస్తువులు లేనటువంటి నా కుమారులు కోడలు కూడా ఎలా జీవిస్తున్నారో కదా, ఈ పాటికి వనవాసంలో ప్రవేశించే ఉంటారు అని అంటూ సరే మరలా ఎప్పుడు తిరిగి వస్తారో ఇప్పటి వరకు కూడా వాళ్ళు అడవిలో పడే కష్టముల గురించి వనవాసానికి గల కారణం గురించి బాధపడినటువంటిదై ఇక ఇప్పుడు ఆమె తిరిగి వచ్చేటటువంటి విషయాన్ని తలుచుకుంటూ కొంత ఆనందించడానికి ప్రయత్నిస్తున్నది. దశరథ మహారాజును కూడా ఊరడించడానికి కొంత ప్రయత్నిస్తూ ఉన్నది. యత్ సభార్యం రాఘవం భ్రాత్రా సహ ఇహ పశ్యేయం. మహారాజా 14 సంవత్సరముల తర్వాత మరలా రామచంద్రమూర్తి భార్యతోటి సోదరునితో కలిసి మరలా ఇక్కడ ప్రవేశిస్తాడు. కానీ నా మనస్సు ఏం కోరుకుంటున్నదో తెలుసా, నా మనస్సు ఎంతగా ఉవిళ్ళూరుతున్నదో తెలుసా. యత్ ఏ కాలంలో అయితే అంటే ఏ 14 సంవత్సరముల తర్వాత కాలంలోనైతే సభార్యం రాఘవం భ్రాత్రా సహ ఇహ పశ్యేయం, భార్యతో కూడినటువంటి తమ్ముడితో కూడినటువంటి రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తిని చూడగలను అంటే 14 సంవత్సరముల తర్వాత రామచంద్రమూర్తిని ఈ అయోధ్యానగరంలో నేను చూడగలను కదా. ఆ చూడగలిగేటటువంటి సమయం ఏదైతే ఉందో 14 సంవత్సరముల తర్వాత కాలము సహకాల, ఆ కాలము ఇదానీం అపి స్యాత్, ఇప్పుడే వస్తే ఎంత బాగుండు, ఇప్పుడే రాముడు తిరిగి వచ్చేస్తే ఎంత బాగుంటుంది అని అంటున్నది. అంటే దీని ద్వారా దశరథునికి కొంత ఊరట కలుగుతుంది అని. అప్పుడు వస్తాడు అని చెప్పటం ఒక ఆశను కలిగజేసినటువంటి విషయము. ఆ కాలము ఇప్పుడే వచ్చేస్తే బాగుండు అనేది వీరిలో ఉన్నటువంటి ఉత్సుకతను తెలియజేసేటటువంటి విషయం అన్నమాట. మరి అలాగన కనిపిస్తే ఏమవుతుంది, మమ శోకక్షయ శివ, నాకు అంటే కౌసల్యాదేవి అంటున్నది, నాకు శోకక్షయ శివ, శోకము పూర్తిగా తొలగిపోయి మంగళకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయం వచ్చినట్లవుతుంది. అంటే నాకు అంటే నా ఒక్కదానికే కాదు మీకు కూడా అంతే. కావున 14 సంవత్సరముల తర్వాత రాముడు తిరిగి వచ్చేటటువంటి సన్నివేశం, రాముడిని అయోధ్యానగరంలో చూచేటటువంటి సన్నివేశం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడే వచ్చేస్తే ఎంత బాగుండును అని చెప్పి ఇలాగా చిన్నపిల్లలు కనుక తమకు కొనబోయేటటువంటి వస్తువు గురించి మొదటి నుంచి కలలు కంటూ ఆ రేపటి రోజు ఏదో ఈ రోజే వచ్చేస్తే బాగుండు, నాన్న ఈరోజే కొంటే బాగుండు అని ఏ విధంగా అనుకుంటారో అలాగా కౌసల్యాదేవి ఆ విధంగా 14 సంవత్సరముల తర్వాత వచ్చే సన్నివేశం అయోధ్యానగరానికి వచ్చేటటువంటి రాముడు అయోధ్యానగరానికి రావటం ఏదైతే ఉన్నదో అది ఈనాడే జరిగితే ఎంత బాగుండును, తద్వారా నాకు శోకమంతా పోయి శుభము కలుగుతుంది కదా అని అంటూ శ్రుత్వైవోపస్థితౌ వీరౌ కదా అయోధ్యా భవిష్యతి యశస్విని హృష్టజన సూచ్ఛ్రితధ్వజమాలిని. ఇంకా ఎలా ఉంటుంది అయోధ్యానగరం? కేవలము నాకు ఆనందం కలగటమో లేకపోతే తండ్రి అయినటువంటి మీకు ఆనందం కలగటమో కాదు,
అయోధ్యానగరానికి రాముడు తిరిగి వచ్చాడంటే వీరవు ఉపస్థితవు, వీరులైనటువంటి రామలక్ష్మణులు ఉపస్థితం నగరానికి చేరినటువంటి వారిగా శృత్వ విన్నటువంటి జనులందరూ కూడా యశస్విని అయోధ్య, వారు నగరంలోకి ప్రవేశిస్తున్నారు, నగరం దగ్గరికి వచ్చారు అని తెలిసిన వెంటనే కీర్తిమంతురాలైనటువంటి అయోధ్యానగరము, కీర్తిగలమైనటువంటి ఈ అయోధ్యానగరము హృష్టజన జనులందరి చేత కూడా బాగా ఆనందాన్ని పొందింపబడినదే. అంటే జనులందరూ కూడా బాగా ఆనందించినటువంటి వారై ఏం చేస్తారు, సూచ్ఛ్రిత ధ్వజమాలిని, అయోధ్యానగరంలో ఎక్కడైనా సరే విజయకేతనములు ఎగురుతూ ఉంటే ఆ రెపరెపలాడుతున్నటువంటి విజయకేతనములు జనుల యొక్క ఆనందహేళ కదా భవిష్యతి, ఎప్పుడు చూడగలమో కదా, ఎప్పుడు జరుగుతుందో కదా, ఎంతకాలము వేచి ఉండాలో అటువంటి సన్నివేశాన్ని చూడటానికి అని అంటున్నారు. ఇక్కడ సూచ్ఛ్రిత ధ్వజమాలిని అని అంటే జెండాను ఎగరవేయటము అంటే అదేదో ఒక కర్ర దానికో గుడ్డ అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఆ జెండా అనేది ఆ దేశము యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది, దేశంలో ఉన్నటువంటి ఆనందాన్ని, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఆ అధికారాన్ని కూడా తెలియజేసేది. అందుకనే ఏదైనా దేశానికి విపత్తు కలిగినా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సైన్యానికి కానీ ప్రధానమైనటువంటి వారికి కానీ ఏదైనా కనుక ఆపద వచ్చినట్లయితే జెండాన్ని దించుతారు. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే అలా జెండాన్ని దించారు అంటే దేశానికి ఏదో నష్టము జరిగింది అనే అర్థము. ఆ అధికారానికి కానీ లేకపోతే సైన్యానికి కానీ నష్టం జరిగింది అని అర్థం. కావున జెండాని ఎగరవేయటం అంటే అదేదో సామాన్యమైనటువంటి విషయము కాదు, అది దేశము యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేటటువంటిది, సార్వభౌమాధికారాన్ని పెంచేది, ఆ ఆనందాన్ని కూడా తెలియజేసేది, విజయ సూచకంగా ఉండేది దేశానికి విజయ సూచకంగా ఉండేది జెండా. అందుకనే యుద్ధంలో గెలిచినటువంటి వారు జెండాను ఎగరవేస్తారు, ఓడిపోయినటువంటి వారు ఆ జెండాని తీసేస్తారు. కావున జెండా ఎగరేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ కూడా ఏమని చెబుతోంది కౌసల్యాదేవి, రాముడు తిరిగి వచ్చేటప్పటికీ ఆ రాముడు తిరిగి వచ్చినటువంటి ఆనందాన్ని, అదేవిధంగా మరలా రాజ్యానికి మంచి రోజులు వచ్చాయి అన్నట్లుగా తెలియజేస్తూ అయోధ్యానగరం అంతా కూడా రెపరెపలాడేటటువంటి ఆ జెండాలతోటి అలంకరించబడి ఆనందంతో కూడినటువంటి జనులతోటి ఎంతో ఆనందసాగరంగా, ఇప్పుడు దుఃఖసాగరంగా ఉన్నటువంటి అయోధ్యానగరము రాముడు ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పుడు అది ఆనందసాగరంగా, అంత కోలాహలంగా, ఇప్పుడు ఆర్తనాదములు అప్పుడు హర్షధ్వానములు అని చెబుతూ ఆ విధంగా అంత గొప్పగా అయోధ్యానగరాన్ని ఎప్పుడు చూడగలుగుతామో కదా. మరి అయోధ్యానగరంలో ఉన్నటువంటి అయోధ్యానగరం యొక్క విజయకేతనము రెపరెపలాడుతూ ఎప్పుడు ఎగురుతుందో కదా, ఎప్పుడు అలా చూడగలమో కదా అని చెప్పి కౌసల్యాదేవి కదా భవిష్యతి, ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందో, ఇంకా ఎంతకాలము వేచి ఉండాలో అని చెప్పి కౌసల్యాదేవి తన మనసులో ఉన్నటువంటి ఆతురతను, ఆశను కూడా తెలియజేస్తున్నది. ఇంకా అంటున్నది, కదా ప్రేక్ష్య నరవ్యాఘ్రౌ అరణ్యాత్ పునరాగతౌ నందిష్యతి పురీహృష్ట సముద్ర ఇవ పర్వణి. అయోధ్యానగరానికి ఆనందము, అయోధ్యానగరము ఎగసిపడటము అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే రామచంద్రుడు ప్రవేశించినప్పుడే, రామచంద్రుణ్ణి చూచినప్పుడే. అయోధ్యానగరము అంటే నగర శబ్దానికి ఇక్కడ కేవలము రాజమార్గములను లేకపోతే భవంతులు అనే అర్థము కాదు. అయోధ్యానగరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు అనే అర్థం తీసుకోవాలి మనం. మరి ఆ ప్రాణులే కదా జెండాలు ఎగరవేసేది, ఆ ప్రాణులే కదా పుష్పములను కూడా వర్షముగా కురిపించేది. అందుకనే ఇక్కడ పర్వణి సముద్ర ఇవ, పర్వకాలంలో పౌర్ణమి రోజున సముద్ర ఇవ సముద్రములాగా, అరణ్యాత్ పునరాగతౌ నరవ్యాఘ్రౌ ప్రేక్ష్య, అరణ్యము నుండి తిరిగి వచ్చినటువంటి
నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులను చూచి పురీ హృష్ట, ఈ అయోధ్యానగరము ఆనందించగలదు, ఎప్పుడు ఆనందిస్తుందో, ఉప్పొంగి ఎప్పుడు ఆనందించగలుగుతుందో, కదానందిష్యతి, ఎప్పుడు ఆనందాన్ని పొందగలుగుతుందో అని అంటున్నాడు. ఎందుకు అంటే పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూచేటప్పటికీ సముద్రుడిలో ఆనందం ఉప్పొంగి ఆ కెరటములు మరింత ఎత్తుగా వస్తాయి, సముద్రం కూడా ఉప్పొంగి కాస్త ముందుకి వస్తుంది. అలాగే రామచంద్రమూర్తి ఎప్పుడైతే అయోధ్యానగరంలో ప్రవేశిస్తాడో ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి జనుల యొక్క ఆనందము కూడా ఉప్పొంగి ఆనందంతో వారందరూ కూడా చాలా గొప్పగా ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆనందహేళ అదేవిధంగా సంబరములన్నీ కూడా అంటే ఎంతటి ఆనందాన్ని పొందుతారు. అందుకే అంటారు యదిందోరన్వేతి వ్యసనముదయం వా నిధిరపాం అని. చంద్రుణ్ణి బట్టి సముద్రుని యొక్క లక్షణం అనేది కనిపిస్తుందిట. ఏమిటి అంటే చంద్రుడు క్షీణించిపోతూ ఉంటే సముద్రము కూడా క్షీణించిపోతూ ఉంటుందిట. చంద్రుడు ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటాడో సముద్రుడు కూడా వృద్ధి చెందుతూ ఉంటాడట. చంద్రుడు ఎప్పుడైతే పరిపూర్ణుడిగా కనిపిస్తాడో అప్పుడు సముద్రుడి యొక్క ఆ సముద్రం మరింత ఉప్పొంగి మరింత ఎగసిబడి మరింత ఆనందంతో కెరటములతోటి హోరెత్తుతూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే రామచంద్రుడు ఎప్పుడైతే దుఃఖాన్ని పొంది వనవాసానికి వెళ్ళిపోయారో అయోధ్యానగరము కూడా దుఃఖసాగరంలాగా దుఃఖంలో మునిగిపోయింది. రామచంద్రుడు ఎప్పుడైతే మరలా కనిపించి ఎప్పుడైతే అయోధ్యానగరానికి వస్తాడో అప్పుడు ఆ అయోధ్యానగరము కూడా ఉప్పొంగి ఆనందంతో ఓలలాడుతూ ఉంటుంది. మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ చంద్రుణ్ణి చూచినటువంటి సముద్రము ఏ విధంగా అయితే ఉప్పొంగి కెరటములతో ఎగసిపడుతూ ఆనందంగా ఉంటుందో రాముణ్ణి చూచినటువంటి అయోధ్యానగర ప్రజలందరూ కూడా ఉప్పొంగి ఎంత ఆనందాన్ని ఎప్పుడు పొందగలుగుతారో, ఎప్పుడు రామచంద్రమూర్తి మరలా తిరిగి వస్తాడో కదా అని కౌసల్యాదేవి ఈ విధంగా రాముడు తిరిగి వచ్చేటటువంటి సన్నివేశం గురించి ఆశగా ఎదురు చూస్తూ రాముడు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యానగరంలో జరగబోయేటటువంటి విషయాన్ని కూడా ఆ ఆనందాన్ని కూడా దశరథ మహారాజుకి గుర్తు చేస్తూ ఉన్నదన్నమాట. ఎందుకు అంటే భవిష్యత్తులోనైనా సరే ఆనందము కలుగుతుంది అని గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడు కలుగుతున్నటువంటి కష్టములను మర్చిపోగలుగుతారు, కష్టములను భరించగలుగుతారు. ఎందుకంటే క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే అని అంటారు. ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలము పడినటువంటి కష్టమును పూర్తిగా మరచిపోయే విధంగా చేస్తుందన్నమాట. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మనకు స్వామివారి యొక్క దర్శనమే. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ఆ వరుసలలో ఎంతోసేపు వేచి ఉంటాము, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆ జనంలో తోసుకుని ఆ దర్శనానికి వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం స్వామివారిని మనం పరిపూర్ణంగా చూడగలిగాము అనే ఆనందం కలిగింది. అంటే ఈ నొప్పులు ఉండవు, ఈ శ్రమ ఉండదు, పడినటువంటి సమయం ఇవేవి కూడా మనం లెక్క చేయము. అబ్బా స్వామిని ఒక్కసారి చూడగలిగాము, అయితే అయ్యిందిలే, సమయం అయితే అయ్యింది, అయితే ఎక్కువసేపు నుంచున్నానులే, కష్టపడితే పడ్డానులే, ఫలితం మాత్రం దానికి మించి మనకు లభించింది అని ఈ ఆనందం ఏదైతే ఉందో కష్టాన్ని పూర్తిగా తొలగించి వేస్తుంది. అలాగే భవిష్యత్తులో మనకు ఒక ఫలము లభిస్తున్నది అనే ఆలోచన ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఇప్పుడు జరిగేటటువంటి కష్టాన్ని భరించాలి తప్ప దీన్ని తట్టుకోలేనటువంటి స్థితి అనేది ఉండదన్నమాట. కావున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆశావహమైనటువంటి జీవనాన్ని గడపగలిగినట్లయితే జీవితంలో వైరాగ్యం అంటే ఏమిటి, జీవితం మీద విరక్తి కలగటం అనేది ఉండదన్నమాట. కావున భవిష్యత్తు మీద ఇప్పుడు ఆశతోటి ఉండాలి అని చెప్పి అన్నారు. మరి అటువంటి ఆశను కలుగజేయటం కోసమే దశరథునిలో ఆ ఆశ రేకెత్తించడం కోసమే కౌసల్యాదేవి చెబుతున్నదన్నమాట. ఏమని, పురస్కృత రథే సీతాం పురీం వీర ప్రవేక్ష్యతి కదాయోధ్యాం మహాబాహు వృషభో గోవధూమివా. ఎప్పుడు ప్రవేశిస్తాడో కదా, ఎప్పుడు కనిపిస్తాడో కదా అని అంటూ
కనిపించబోతాడు అనే విషయాన్ని కూడా సూచనప్రాయంగా తెలియజేస్తున్నది. మహాబాహు, గొప్ప భుజబల పరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు, వీరహ, వీరుడైనటువంటి వాడు. ఇంతకుముందు కూడా అనుకున్నాం, వీరుడు అంటే కత్తి పట్టుకునో లేకపోతే ధనస్సు పట్టుకుని యుద్ధం చేసేవాడనే అనే అర్థం మాత్రమే కాదు, దాన ధర్మ పరాక్రమేషు, దానం చేయటంలోనూ ధర్మాన్ని ఆచరించడంలోనూ యుద్ధం చేయటంలోనూ ఈ మూడిట్లోనూ కూడా వెనుకడుగు వేయనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడిని వీరుడు అని చెప్పి అంటారు. అంతేగాని వీరుడు అంటే అందరి మీదకి వెళ్ళేవాడని అర్థం మాత్రమే కాదు, అందరితో సామరస్యంగా ఉండేవాడు, అందరికీ సహాయం చేసేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడని అర్థం కూడా ఉన్నది. ఇలాగా వీరహ, వీరుడైనటువంటి రామచంద్రమూర్తి రథే సీతాం పురస్కృత్య, ఆ రథంలో సీతాదేవిని కూడా కూర్చుండబెట్టుకుని వృషభ గోవధూమివా, గోవధువుతోటి గోవుతో కలిసి వస్తున్నటువంటి వృషభంలాగా అయోధ్యాంపురీం కథా ప్రవేక్ష్యతి, ఈ అయోధ్యా నగరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, అటువంటి గొప్ప సన్నివేశాన్ని మనం ఎప్పుడు చూడగలమో అని అంటున్నాడు కౌసల్యాదేవి దశరథునితోటి అంటూ ఉన్నదన్నమాట. ఇక్కడ వృషభ గోవధూమివ అని అంటే వృషభముతో కలిసినటువంటి గోవు లేకపోతే గోవుతో కూడినటువంటి వృషభము ఎదురు వస్తే అది చాలా గొప్ప శుభశకునంగా మనకు చెబుతారు. అంతేకాదు వృషభ శబ్దానికి అర్థము చెబుతూ వర్షణాత్ వృషభ, వరములను కురిపించేది కావున వృషభము అని చెప్పి అన్నారు. అంటే మన మనస్సులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ ధర్మపరమైనటువంటివి వాటినన్నింటినీ కూడా తీర్చేది కావున వృషభ అని అంటారు. అందుకనే అగ్నిదేవుణ్ణి వృషభ అని కూడా అంటారు. ఎందుకని స్వస్తి శ్రద్ధాం మేధాం శ్రీహాన్ని మొదలుపెట్టి మనకు మంచిని, మేధస్సుని, అది ఆయుష్యుని, ఆరోగ్యమును, సంపదను, వీటినన్నింటినీ కూడా మనం కోరిన విధంగా అనుగ్రహిస్తాడు. కావున అలా అనుగ్రహించే వారిని వృషభ అని చెప్పి అన్నారు, వర్షణాత్ వృషభ అంటూ. అలాగే అందులోనూ కూడా సీతాదేవితో కూడినటువంటి రాముడు అంటే పరిపూర్ణమూర్తి, అమ్మవారితో కూడినటువంటి స్వామివారు పరిపూర్ణ దయాస్వరూపునిగా ఉంటాడు. అంతే కదా, వెంకటేశ్వర స్వామి కూడా తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీయం అన్నట్లుగా అమ్మవారులు స్వామివారి యొక్క హృదయంలో ఉండటం ద్వారా ఆయన కరుణామూర్తిగా దయాసముద్రుడిగా ఉంటూ మనల్ని అందరినీ కూడా పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. మరి అలాగే సీతాదేవితో కూడినటువంటి రాముడు రథాన్ని అధిరోహించి వస్తూ గోవుతో కూడినటువంటి వృషభములాగా ఈ అయోధ్యా నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ సన్నివేశం చూచినటువంటి వారందరికీ సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరినట్లే నెరవేరి తీరుతాయి అని అంటున్నది. ఎందుకు అంటే రాముడు సీతారాములు అయోధ్యా నగరంలో ఉన్నారు అంటే అదే పెద్ద కోరిక, అంతకు మించినటువంటి కోరిక ఏమీ కూడా జనులకు ఉండదు. ఎందుకు అంటే వారిక్కడ ఉన్నారు అంటే వీరి ఏ కోరిక అయినా సరే నెరవేరుతుంది అని చెప్పి అన్నారు. అంతే కదా, పెద్ద ఫలం అనేది దక్కినట్లయితే కనుక అందులో అవాంతరంగా ఉండే చిన్న చిన్న ఫలములు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా దక్కినట్లే. 1000 రూపాయలు మన దగ్గరగా ఉన్నట్లయితే కనుక 100 రూపాయలు 50 రూపాయలు ఉన్నట్లా లేదా అనే సందేహం ఏం లేదు కదా, అన్నీ ఉన్నట్లే. 1000 రూపాయల లోపు ఉన్నవన్నీ కూడా మన దగ్గర ఉన్నట్లే. కావున సీతారాములు కనుక ఈ అయోధ్యా నగరంలోకి ప్రవేశించినట్లయితే అయోధ్యా నగర ప్రజల యొక్క సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరినట్లే అన్నట్టుగా చెబుతున్నది. ఇక్కడ ఏమని, రథంలో వీరుడైనటువంటి రామచంద్రమూర్తి సీతాదేవితో కూడి ఉన్నటువంటి వాడై గోవధువుతో కలిసి నగరంలో ప్రవేశిస్తున్నటువంటి వృషభములాగా అంత గొప్పగా రాజఠీవితోటి గంభీరంగా రామచంద్రమూర్తి ఈ అయోధ్యా నగరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో కదా, ఎప్పుడు మనందరి యొక్క కోరికలు కూడా నెరవేరుతాయో అని కౌసల్యాదేవి రాముడు అయోధ్యా నగరంలో ప్రవేశించబోయేటటువంటి సన్నివేశాన్ని తలుచుకుని ఆ సన్నివేశం ఎప్పుడు జరుగుతుందో కదా అని చెప్పి దశరథ మహారాజుతో అంటూ ఇంకో మాట ఉంటుంది. మహారాజా, రాముడు అయోధ్యా నగరంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే అది సామాన్యంగా ఉండదు. కదా ప్రాణి సహస్రాణి రాజమార్గే మమాత్మజౌ
లాజైరవ కిరిష్యంతి ప్రవిశంతోవరిందమౌ. ప్రవిశంతౌ అయోధ్యానగరంలో ప్రవేశిస్తున్నటువంటి రామలక్ష్మణులను అరిందమౌ శత్రువులను అణచేవారిటువంటి వారైన, శత్రువులను అణచినటువంటి వారైన అంటే ఏమిటి? ఆ అడవిలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా అణచివేసి తిరిగి వస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ సూచనప్రాయంగా ఈ అరిందమౌ అనే పదం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అరిందమౌ శత్రువులను అణచేవారైనటువంటి మమ ఆత్మజౌ నా కుమారులైన రామలక్ష్మణులు ప్రాణి సహస్రాణి, వారిరువురిని కూడా ప్రాణి సహస్రాన్ని వేల కొలది ప్రాణులు, అయోధ్యానగరంలో ఉన్నటువంటి వేల కొలది ప్రజలు ఇతర ప్రాణులు కూడా రాజమార్గే లాజైహి కదా అవకిరిష్యంతి, రాజమార్గంలో పేలాలతోటి పుష్పములతోటి ఎప్పుడు ఆ రామలక్ష్మణుని మీద పుష్పవర్షాన్ని కురిపిస్తారో కదా. అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తున్నటువంటి రామలక్ష్మణులకు జయ జయధ్వానములు పలుకుతూ అయోధ్యానగరంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా, ఆ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆ లాజలను అదేవిధంగా పుష్పములను చల్లి ఆహ్వానిస్తారో ఆ సన్నివేశాన్ని మనం ఎప్పుడు చూడగలుగుతామో కదా అని అంటున్నది. ఇక్కడ ప్రాణి సహస్రాన్ని జనులు అని చెప్పకుండా ప్రాణులు అని చెప్పడం ద్వారా కేవలము ప్రజలే కాదు, అయోధ్యానగరంలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు కూడా రామలక్ష్మణులు అయోధ్యానగరంలో ప్రవేశిస్తే ఆనందిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయటం కోసమే ప్రాణి సహస్రాణి అని చెప్పి అన్నారు. మరి చెట్లు ఇవన్నీ ఎలా ఆనందిస్తాయండి? వాటి యొక్క ఆనందాన్ని ఎలా తెలియజేస్తాయి అంటే మనకు రఘువంశంలో తెలియజేస్తారు. మరుత్ప్రయుక్తాశ్చ మరుత్సకాభం తమర్చ్యమారాదభివర్తమానం అవాకిరన్ బాలలతా ప్రసూనై ఆచారలాజైరివ పౌరకన్యా. ఆ అరణ్యంలోకి దిలీప మహారాజు ప్రవేశించినప్పుడు వాయుదేవుడు ఆ చెట్లని తన వాయు ప్రేరణతోటి చెట్లను కదుపుతూ ఉంటే ఆ చెట్ల మీద ఉన్నటువంటి పూలన్నీ కూడా ఆ మహారాజు మీద పుష్పవర్షంలాగా పడుతూ ఉన్నాయట. అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి ఆ మహారాజుని అగ్నికి మిత్రుడైనటువంటి వాయుదేవుడు పుష్పములను ఆ చెట్లను ప్రేరేపించి పుష్పవృష్టిని కురిపించారు. అంటే ఏమిటి? ప్రకృతి కూడా మహాత్ముల విషయంలో అనుకూలంగా ప్రవర్తిస్తుంది, ఆ విధంగా పుష్పవృష్టి కురిపిస్తుంది. అంతేకాదు అలా వెళ్తూ ఉంటే చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఆనందంగా కిలకిలారావములు చేస్తూ ఉంటే పార్శ్వద్రుమాహ పాశభృతా సమస్య ఉదీరయామాసురివోన్మదానాం ఆలోక శబ్దం వయసాం విరావైహి అని ఆ పక్కన ఉన్నటువంటి చెట్ల మీద ఉన్న ఆ పక్షులన్నీ కూడా కిలకిలారావాలు చేస్తూ ఉంటే అంతఃపురంలో ఈ వందిమాగదులు జయ జయధ్వానములు చేస్తున్నట్లుగా ఉన్నదిట. కావున రామలక్ష్మణులు అంతఃపురం అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తే కేవలము ప్రజలు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు వృక్షములు అన్నీ కూడా వాటి ఆనందాన్ని తెలియజేస్తూ అవి ఆనందాన్ని పొందుతూ ఉంటాయి, పండుగ వాతావరణంలాగా ఉంటాయి. అందుకనే ఏమంటున్నది? ప్రవేశంతో అయోధ్యానగరంలో ప్రవేశిస్తున్నటువంటి శత్రు సంహారకులైనటువంటి నా కుమారులైన రామలక్ష్మణులను ప్రాణి సహస్రములు అయోధ్యానగరంలో ఉన్న సమస్తమైనటువంటి వేల కొలది ప్రాణులు ప్రజలు అందరూ కూడా రాజమార్గంలో లాజైహి పేలాలతోటి, అంటే రాజుల మీద అక్షతలలాగా పేలాలను ఉంచడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అలాగా పేలాలతోటి కదా అవకిరిష్యంతి, ఎప్పుడు వెదజల్లుతూ ఉంటారో, ఎప్పుడు ఆ పేలాలు పుష్పములతోటి రాముడి మీద వర్షాన్ని కురిపిస్తారో అని అంటున్నారు. ఏమిటండి పేలాల యొక్క విశేషము అంటే, పేలాలు తేజస్సును పెంచుతాయట, అగ్నికారిత్వం తేజస్సును పెంచుతాయట, బుద్ధి కుశలతను పెంచుతాయట, శీతలత్వం అదేవిధంగా సహన గుణాన్ని పెంచుతాయట. ఇలాగా దాహ తృష్ణ జ్వరాతీసార నాశిత్వం అని చెబుతూ శరీరంలో కలిగే దాహమును అదేవిధంగా మానసికమైనటువంటి
దాహమును తీరుస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతతను కలుగజేస్తాయి, జ్వరాది రోగములన్నింటినీ కూడా పోగొడతాయి అని చెప్పి ఇలాగ పేలాల యొక్క స్పర్శ ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప లక్షణములు కలిగి ఉన్నది, చాలా విలక్షణమైనటువంటి విశేషములు చాలా ఉన్నాయి అని చెప్పి మనకు తెలియజేశారు. అందుకనే వారి మీద, రాజుల మీద ఆ పేలాలు ఉంచడం ద్వారా దృష్టి దోషములన్నీ కూడా తొలగుతాయి, వారిలో తేజస్సు ధైర్యము పెరుగుతాయి, వారిలో శారీరకమైనటువంటి రుగ్మతలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని అన్నారు. అందుకనే రాచమర్యాదగా ఆ పేలాలను రాచకన్యలు అలా వస్తున్నటువంటి రాజు మీద చల్లుతూ ఉంటారు. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని అయోధ్యానగరంలోకి ప్రవేశించేటటువంటి నా కుమారులైనటువంటి రామలక్ష్మణుల మీద వీరందరూ కూడా పేలాలు చల్లుతూ ఆహ్వానిస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూడగలనో కదా అని అంటున్నది. ఇక్కడ చూడండి, మమాత్మజౌ అని అన్నది, నా కుమారులు అని చెప్పి అన్నది ఇక్కడ ద్వివచనం చెబుతూ, ఇక్కడ కౌసల్యాదేవి కన్నకుమారుడు అంటే రామచంద్రమూర్తి, మరి లక్ష్మణస్వామి సుమిత్రాదేవి కుమారుడు అయినప్పటికీ కూడా మమాత్మజో నా బిడ్డలు అనే మాట కౌసల్యాదేవి అన్నది. గుణవంతులైనటువంటి వారిని చూస్తే ఎవరికైనా సరే వీరు నా బిడ్డ అయితే బాగుండు కదా అని అనిపిస్తుందిట. మరి లక్ష్మణులో ఉన్నటువంటి గుణములు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే రాముణ్ణి కన్న తల్లి లక్ష్మణస్వామి కూడా తన బిడ్డ అనుకునేంత గొప్ప గుణములు కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. అందుకనే ఇక్కడ మమాత్మజౌ నా బిడ్డలైనటువంటి రామలక్ష్మణులు ఇరువురు కూడా అయోధ్యానగర రాజవీధులలో వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు జనులు అందరూ కూడా జయ జయధ్వానములు చేస్తూ ఆ అక్షతలను లాజలంటే ఆ పేలాలను పుష్పములను కూడా వర్షంగా కురిపిస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూడగలనో కదా, ఆ సన్నివేశం ఇప్పుడే వస్తే ఎంత బాగుండును అని కౌసల్యాదేవి మరింతగా, అంటే రాముడు తిరిగి వచ్చేటటువంటి సన్నివేశాన్ని కూడా, ఆ తిరిగి వచ్చే సన్నివేశంలో అయోధ్యానగరంలో కలిగే ఆనందాన్ని కూడా గుర్తు చేస్తూ అదేదో ఇప్పుడే వస్తే బాగుండు కదా అని అనుకుంటూ ప్రవిశంతో కదాయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ ఉదగ్రాయుధ నిస్త్రింశౌ సశృంగావివ పర్వతౌ. శృంగములతో కూడినటువంటి శిఖరములతో కూడినటువంటి పర్వతముల వంటి వాళ్ళు రామచంద్రమూర్తి అనే రామలక్ష్మణులు అనే విషయాన్ని తెలియజేస్తున్నది. ఎలా అంటే అయోధ్యాం ప్రవిశంతౌ, ఈ అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తున్నటువంటి వారు, పైగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉత్సాహం అనేది, అదేవిధంగా శత్రువులను ఎదుర్కోవాలి అని ఆవేశం అనేది ఉంటుంది. కానీ యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చేటప్పుడు ఆ గెలిచినటువంటి గర్వము, అదేవిధంగా ఆ యుద్ధం చేసినటువంటి ఆ అలసట ఇవన్నీ ఉంటాయి. ఆ అలసట కూడా తనిమ్నా శోభంతే గళిత విభవాశ్చార్ధిషునరాహ, కష్టపడి అలా శ్రమతో వచ్చినటువంటి వారు కూడా గొప్పగా శోభిస్తారు అని చెప్పి అన్నారు. ఎప్పుడు అంటే ఏదైనా పరీక్షను ఎదుర్కొని ఆ పరీక్షలో విజయవంతంగా తిరిగి వస్తున్నటువంటి వాడు కాస్త కళ్ళన్నీ కూడా నల్లబడిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అంతవరకు కష్టపడి రాత్రిళ్ళు పగళ్ళు కూడా చదివి అలసిపోయినప్పటికీ కూడా ఆ పరీక్షలో బాగా రాశాడు కావున వాడిలో ఆ శ్రమ కనిపించదు, శరీరం అలసిపోయినట్లు ఉన్న ముఖంలో మాత్రం వర్చస్సు కనిపిస్తూ ఉంటుంది, ఆ ఆనందం కనిపిస్తుంది. అలాగే యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వాడికి ఒంటి నిండా కూడా గాయములు ఉన్నప్పటికీ కూడా వాడు చాలా రాజఠీవితో నడిచి వస్తూ ఉంటాడు. ఆ గాయములన్నీ కూడా అతని యొక్క పరాక్రమానికి తార్కాణంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ గర్వము, అదేవిధంగా ఆనందము, ఆత్మవిశ్వాసము అనేవి చాలా గొప్పగా ఉంటాయి. అలాగే తమ కర్తవ్యం ఏదైతే ఉన్నదో తమ కర్తవ్యాన్ని పూర్తి చేసినటువంటి వారిలో ఈ ఆత్మవిశ్వాసము, ఆ గర్వము, గొప్పతనము కూడా చాలా గొప్పగా కనిపిస్తాయి. అందుకనే స్వాతంత్ర్యము అనే దానికి పెద్దలు అర్థం చెబుతూ, స్వాతంత్ర్యము అంటే విచ్చలవిడిగా తిరగటము, లేకపోతే మనల్ని అదుపు చేసేవారు లేకపోవటము స్వాతంత్ర్యము కాదు. మనం చెయ్యవలసినటువంటి పనిని ఎప్పుడైతే పూర్తి చేస్తామో అదే మనకు స్వాతంత్ర్యము అని చెప్పి అన్నారు. చిన్న విషయం చూడండి, పిల్లలు
హోంవర్క్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందనుకోండి, ఆ హోంవర్క్ చేయవలసినంత వరకు కూడా చాలా కష్టంగాను, లేకపోతే బాధపడుతూనో, లేకపోతే చెయ్యాలి అనే ఆలోచనతోటో వాళ్ళు ఉంటారు. కానీ హోంవర్క్ పూర్తయిన తర్వాత చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. అంటే ఏమిటి? తాము చెయ్యవలసినటువంటి పని పూర్తయింది అంటే మానసికమైనటువంటి భారం అనేది పూర్తిగా తొలగిపోతుంది. అది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. అంతేగాని స్వాతంత్ర్యం అంటే అదుపు చేయడానికి ఎవరు లేకపోతేనో, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించడానికి అవకాశం ఉంటేనో అది స్వాతంత్ర్యం కాదు. మన మనస్సులో మనం చేయవలసినటువంటి పనిని మనం పూర్తిగా చేశాము అనే ఆనందాన్ని ఎప్పుడైతే పొందగలుగుతామో, మనం చెయ్యవలసిందేమీ లేదు అనే భరోసా ఎప్పుడైతే మనకు కలుగుతుందో అదే స్వాతంత్ర్యము అని అన్నారన్నమాట. అలాగా రామలక్ష్మణులు తాము చేయవలసినటువంటి అరణ్యవాసాన్ని నెరవేర్చి తిరిగి వచ్చినప్పుడు వారిలో ఉండేటటువంటి ఆనందము, ఆత్మవిశ్వాసము, ఆ తేజస్సు మరింత గొప్పగా ఉంటాయి. కావున అలా ప్రవేశించేటటువంటి రామలక్ష్మణుల్ని ఎప్పుడు చూడగలుగుతామో కదా అని కౌసల్యాదేవి దశరథ మహారాజు వద్ద రామలక్ష్మణులు తిరిగి వచ్చేటటువంటి సన్నివేశం గురించి చెబుతూ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అపీదానీం సకాలస్యాత్ మమ శోకక్షయః శివః సభార్యం యత్సహ భ్రాత్రా పశ్యేయమిహ రాఘవం శ్రుత్వైవ ఉపస్థితౌ వీరౌ కదాయోధ్యాం గమిష్యతః యశస్వినీ కృష్టజనా సూచ్ఛ్రితధ్వజా మాలినీ సూచ్ఛ్రితధ్వజ మాలినీ కదా ప్రేక్ష్య నరవ్యాఘ్రౌ వరణ్యాత్ పునరాగతౌ నందిష్యతి పురీహృష్టా సముద్ర ఇవ పర్వణి కదాయోధ్యాం మహాబాహుః పురీం వీరః ప్రవేక్ష్యతి పురస్కృత్య రథే సీతాం వృషభః గోవధూమివ కదా ప్రాణి సహస్రాణి రాజమార్గే మమాత్మజౌ లాజైః అవకిరిష్యంతి ప్రవిశంతౌ అరిందమౌ ప్రవిశంతౌ కదాయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ ఉదగ్రాయుధా నిస్త్రింశౌ ఉదగ్రాయుధ నిస్త్రింశౌ సశృంగావివ పర్వతౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిచత్వారింశే సర్గే షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో